లైఫ్ స్టైల్. సో రెవల్యూషన్ అనే కంపెనీ 5 to 30 నమ్మడానికి రాలేదు. రెవల్యూషన్ అనే కంపెనీని ఒక ఎక్సలెంట్ లైఫ్ స్టైల్ జనాలకి ఇవ్వడానికి వచ్చింది. ఆ లైఫ్ ఇవ్వడానికి వచ్చింది అంటే లైఫ్ ఉండాలనేది ముందు మనం తెలుసుకోవాలి. ఓకేనండి. అందులో భాగం 5 to 31 అనేది అందులో ఒక భాగం అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనకి ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే మనకి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో హెల్త్ ఉంటేనే మనకి అన్ని కూడా వస్తాయి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా హెల్త్ అనే దానికి ఏంటి డెఫినేషన్ ఉందో చూడండి. ఆరోగ్యం అంటే వ్యాధి లేకపోవడం మాత్రమే కాదు, ఇది ఒక సమగ్రమైన స్థితి అన్నమాట. ఇందులో ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క 5 కోణాలు ఉంటాయి. అవి ఏంటంటే శారీరకంగా, భావోద్వేగంగా, ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా, ఈ అన్నిటిలోని కూడా మనం మంచి హెల్దీ పొజిషన్ మనం మెయింటైన్ చేయాలి. అప్పుడే మనం మనకి సమగ్రమైన ఒక స్థితి ఉన్నట్టు ఆరోగ్యపరంగా. ఓకేనండి. అయితే ఈ ఈ ఫ్యాక్టర్ని, ఈ స్థితిని మనకి ఒకటి ప్రభావితం చేస్తుంది. అదే మనకి ఏంటంటే ఏజ్. ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా అంటే ఏజ్ అయిపోయింది కదా, అలాగే ఉంటారు అని చాలా మంది ఉంటారు. సో ఈ ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్, అదే మెయిన్ ఫ్యాక్టర్. అయితే ఏజ్ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఏజ్ అంటే మనం పుట్టి మనకి ఈ శరీరం మనకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, దాన్ని మనం వయసు కింద చెప్తాం. దాన్ని వయసు కింద చెప్తాం. సార్ పుట్టినరోజులు క్యాలెండర్ సంవత్సరాలు గుర్తిస్తారు. ఇదేంటంటే ఓటింగ్ కి, పదం మీద వేయడానికి, అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. కానీ ఇది ఆరోగ్య స్థితిని ప్రతిబింబించదు. అంటే ఈ ఈ వయసు ఆరోగ్యాన్ని చూపించదు అనమాట. మనకి ఆరోగ్యాన్ని చూపించాలంటే బయలాజికల్ ఏజ్ అని ఒకటి ఉంటుంది, దాన్నే జీవశాస్త్రీయ వయసు అంటారు. ఇది మన శారీరక స్థితిని కాలక్రమంలో వయసుతో పోలిస్తే శరీరం ఎలా పనిచేస్తుందో చెప్తుంది. జన్యుపరమైన జీవనశైలి, పర్యావరణ అంశాల ఆధారంగా మారుతుంది అనమాట ఇది. చూడండి, ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక 50 సంవత్సరాల వ్యక్తి ఉంటే ఆయన అంటే బయలాజికల్ వయసు అయింది 40 ఉండొచ్చు. అంటే ఆయన పుట్టి 50 సంవత్సరాలు అయినా ఆయన 40 సంవత్సరాలు అడిగా పనిచేస్తారు. లేకపోతే 30 సంవత్సరాల అంత హుషారుగా ఉంటారు. అలాగే ఒక ఆరోగ్యమైన జీవనశైలి లేదు. ధూమపానం, కదలికలు లేని జీవితం, ఒకే చోట కూర్చుని పనిచేసేది, ఒకే చోట కూర్చుని ఉండేది, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా అలాంటి లైఫ్ ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి 50 సంవత్సరాల వాళ్ళకి వాళ్ళ బయలాజికల్ 60 ఇయర్స్ లా ఉంటుంది. సపోజ్ ఒక 20 ఇయర్స్ వాళ్ళు కూడా ఇలాంటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు దాన్ని, ఎటు కదలకుండా ఉండడం, విపరీతంగా తినడం, ఇలాంటి మన ధూమపానం, మద్యపానం ఇవన్నీ చేస్తే 20 ఇయర్స్ వాళ్ళ అబ్బాయిలకి 60 ఇయర్స్ దాకా ఆరోగ్యం ఉన్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళు అందుకే చూడండి, మనకి ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణ ఇవి వృద్ధాప్యాన్ని వేగవంతం లేదా మందగించడానికి చేయగలిగే ఫ్యాక్టర్స్ అన్నమాట. కాలక్రమం వయసు సంఖ్య మాత్రమే. అంటే 50 సంవత్సరాలు, ఆ 60 సంవత్సరాలు అనేది మనకి 50 సంవత్సరాల అంటే ఒక సంఖ్యను మాత్రమే. జీవశాస్త్రీయ వయస్సు నిజమైన ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే మన బయలాజికల్ ఏజే ముఖ్యమైనది. సో మనం ఎప్పుడు కూడా మన బయలాజికల్ ఏజ్ ని ఎంత ఉందనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో యవ్వనంగా ఉండొచ్చు. అంటే మనకు 60 సంవత్సరాలు వచ్చాయా, 70 సంవత్సరాలు వచ్చాయా అని ఎప్పుడూ అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా యవ్వనంగా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, అయితే పూర్వకాలం, ఇప్పుడు మనం ఒక ముసలాయన చూసి ఒక ఎవరికైనా కళ్ళు ఉన్నాయి ఇంకా పళ్ళు కూడా ఊడలేదు అలాంటి ఒక ఏమంటాం అంటే ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో ఇంకా ఎంత ఆరోగ్యంగా ఉన్నారో, ఎలా ఉన్నారో అని. కానీ ఇప్పుడు చాలా మంది ఇళ్లలో వినిపించే డైలాగ్ ఏంటంటే ఒక 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల అబ్బాయిని చూసి, "రే నువ్వు అంటే 50 సంవత్సరాలు వచ్చేవాడికి ఎలా ఉంటావు" అంటే మన ఆరోగ్యాన్ని పట్టించు, మనం టేస్ట్ కి దానికి బయట తినడం, లేకపోతే అనారోగ్యకరమైన హెల్దీ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ మనం పెట్టుకున్నమాట. సో అందుకే మనం అనేక ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నాం. అయితే అన్ని సతమతం అవుతుంటూ మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం.
సో ఈ బయట ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నామా లేకపోతే షాప్ దగ్గర తీసుకొచ్చిన వాటిలో కూడా ఏమున్నాయంటే అయితే కల్తీ ఉన్నాయి లేకపోతే కెమికల్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతున్నాయి. సో ఇవన్నీ తీసుకుని మళ్ళీ డాక్టర్ ఇప్పుడు మన డాక్టర్ గారు అక్కడ, సో డాక్టర్ గారు మందు రాసేది డిసీజ్ అయితే ఒక డిసీజ్ అయితే వెంటనే తగ్గిపోతుంది. అయితే మనకు వచ్చింది ఇక్కడ చాలా వరకు మన వచ్చే వ్యాధులు ఇప్పుడు ప్రస్తుతానికి డిజార్డర్ వల్ల వస్తాయి. అంటే మన శరీరం ఏం కోరుకుంటుందో అది మనం ఇవ్వట్లేదు. ఆ కోరుకునేది మనం ఇవ్వట్లేదు కాబట్టి అది మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే మన ఆరోగ్యం మనకి వెనక్కి తిరిగి రాదు. సో మనం లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసే వరకు మనకి అది తిరిగి రాదు. అందుకే మన రెవల్యూషన్ కంపెనీ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరిని కూడా మంచి లైఫ్ స్టైల్ దారిలో మంచి లైఫ్ స్టైల్ ని ఆ, వాళ్ళకి నేర్పించే విధంగా మనకి ఒక యాప్షన్ ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి అన్ని సమస్యలకు ఒక మంచి పోషకాహార ఉత్పత్తి వచ్చింది. ఆ, ఈ పోషకాహార ఉత్పత్తి ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసే భాగంగా మనకి వచ్చింది ఏంటంటే పైటో 31. ఈ పైటో 31 లో ఇప్పుడు ఏమున్నాయి అసలు మనకి ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ పైటో 31 ఎక్సెల్ లైఫ్ స్టైల్స్ మరియు ద రెవల్యూషన్ అనేక రెండు కంపెనీలు, ద రెవల్యూషన్ అనే కంపెనీ సంజయ్ సత్తా గారు స్టార్ట్ చేసి ఈ పైటో 31 అనే ప్రొడక్ట్ ని మనకి టాబ్లెట్ రూపంలో, సాఫ్ట్ జెల్ టాబ్లెట్ రూపంలో మరియు సిరప్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. సో ఇది చాలా రకాల ఒక 31 రకాల సూపర్ ఫుడ్స్ తాలూకా కలయిక అనమాట. సో ఇది అందుకే దీన్ని మేము మెగా సూపర్ ఫుడ్ అని పెట్టడం జరిగింది క్యాప్షన్. ఇందులో 3 సూపర్ ఫ్రూట్స్ ఉన్నాయి, 2 సూపర్ ఆల్గేస్ ఉన్నాయి, 2 సూపర్ వేర్లు ఉన్నాయి, 2 సూపర్ కూరగాయలు ఉన్నాయి, 2 సూపర్ మూలికలు ఉన్నాయి, 5 సూపర్ మూలికలు ఉన్నాయి, 3 సూపర్ తృణధాన్యాలు ఉన్నాయి, 5 సూపర్ బెర్రీస్ ఉన్నాయి, 9 సూపర్ విత్తనాలు ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ పెట్టిన సూపర్ త్రీ త్రీ సూపర్ ఫ్రూట్స్ లో అవన్నీ కూడా మనకి స్టెమ్ సెల్స్ అండి. స్టెమ్ సెల్ అంటే మూలకణం. అంటే ఆ యాపిల్ కానీ ఆ ద్రాక్ష కానీ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ కణం ఏదైతే పుట్టిందో అది దాన్ని మనం స్టెమ్ సెల్ అంటాం. అదే మనకి మన డూప్లికేట్ అయ్యే మనకి వేరే వేరే మరి వేరే మొత్తం కణం విభజన జరిగి మొత్తం ఒక పండు అనేది ఏర్పడుతుంది. అలాగే మనం కూడా మదర్ హోమ్ లో ఫస్ట్ ఒక కణంగా స్టార్ట్ అయ్యి మనం బేబీగా బయటకు వస్తాం. సో ఆ మూలకణాలు మన శరీరంలో చాలా చోట్ల ఉంటాయి. అటు సంఖ్య ఉంటుంది. అవన్నీ మనకి శరీరంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకి ఎప్పుడైతే శరీరం ఎక్కడైనా డ్యామేజ్ అయినా లేకపోతే ఏమైనా అయినా లేకపోతే కొత్తగా మన శరీరం పెరుగుతుంది. ఈ శరీరం పెరుగుతున్నప్పుడు మనం తీసుకునే ఫుడ్ ప్లస్ ఈ స్టెమ్ సెల్స్ అన్ని రీక్రియేట్ అయ్యి మన శరీరం అనేది హెల్తీగా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఏజ్ పెరుగుతున్న కొద్ది స్టెమ్ సెల్స్ సంఖ్య అనేది తగ్గిపోతుంది. సో మనం ఎప్పుడైతే గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ ఎర్ర యాపిల్ తీసుకున్నామో మళ్ళీ మన శరీరంలో పైటో స్టెమ్ సెల్స్ అనేవి పెరగడం జరుగుతుంది. జరిగి మళ్ళీ మన ఆ, శరీరం బాగా డెవలప్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ చూడండి, దీనికి ఏంటంటే ఎక్కువ రోజులు మా మనకి నిల్వ ఉంటుంది. ఈ స్టెమ్ సెల్ తీసుకోవడం వల్ల మనకి కూడా ఆ శక్తి అనేది రావడం జరుగుతుంది. సో ఈ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే చూడండి, గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ వల్ల దెబ్బతిన్న కణజాలాలను జన్యుపరమైన వృద్ధాప్యాన్ని మరియు లోతైన ముడతల్ని మరమ్మతు చేస్తుంది. సో ఇది మెయిన్ గా స్కిన్ వాటి మీద బాగా పనిచేస్తుంది అనమాట. సో స్కిన్ అంటే మనకి బయట కనబడే చర్మమే అని అందరూ అనుకుంటారు. స్కిన్ అంటే మన లోపల ఉన్న మొత్తం అంత కణజాలం అంతా కూడా స్కిన్ కింద వస్తుందండి. మొత్తం టోటల్ బాడీని అంతా రిపేర్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో అలాగే ఎర్ర యాపిల్ ఊబకాయం, నిద్రలేమి, శ్వాసనాళాల ఉబ్బసం మరియు రక్తహీనతకి సహాయపడుతుంది, తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు నివారిస్తుంది. సో చర్మవ్యాధులు రాకుండా తగ్గిస్తుంది అనమాట. అలాగే కడుపులోని ఆమ్లత్వం ఎసిడిటీని తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది, మలబద్ధకం మరియు విరేచనాలు నియంత్రిస్తుంది, పిత్తాశయంలో రాళ్ల మార్గాన్ని మరియు పేరుకుపోవడాన్ని మృదువుగా చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ లో స్టోన్స్ వస్తాయి. ఈ ప్యాంక్రియాస్ లో స్టోన్స్ కానీ ఈ మూతన అదే కిడ్నీలో స్టోన్స్ కానీ మనకి ఎందుకు క్రియేట్ అవుతున్నాయంటే మనం తక్కువగా నీళ్లు తీసుకోవడం, చెమటను చిందించకపోవడం, ఒంటి అసలు చెమటపోవడం, ఇవన్నీ మనకి ఏంటంటే శరీరంలో ఒకరికి వన్ ఇన్ఫెక్షన్స్ ఆ పైన కెమికల్ రియాక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి వాటర్ తర్వాత సాల్ట్ మనకి మనకి ఇంటర్ ఉంటుంది. కెమికల్ రియాక్షన్ కూడా రావడం జరుగుతుంది. రావడం
లోని హీట్ అనేది బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం తీసుకోవాలి. వాటర్ తీసుకొని తర్వాత ఈ రావడం జరగాలి. సో చెమట అవుతుంది. అలాగే మనకి చెమట అనేది రావడం వల్ల మన శరీరం కూడా అవుతుంది. అప్పుడు మనకు లోపల ఈ రాళ్ళు రావడం కానీ రాకుండా. తర్వాత మనకి ఏంటంటే థైల్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ కెమికల్ రియాక్ట్స్ కి వాటికి అన్నిటికి కూడా మనకి జీవక్రియ అన్ని జరగడం వాటర్ అవసరం ఉంటుంది. సో ఏదైతే చెడు వాటర్ ఉందో బయటికి పంపించాల్సిన వాటర్ లో పోస్తేనే అదంతా క్లీన్ అయి బయట. కానీ మనం సరే సఫిషియెంట్ వాటర్ తీసుకోకపోతే లోపల ఏదైతే చెడిపోయిన వాటర్ ఉందో అదే మళ్ళీ దాని జీవక్రియకి వాడేస్తుంది. అలా వాడడంలోని బోల్డ్ అన్ని టాక్సిన్స్ అనేవి ఫామ్ అయిపోతాయండి. ఇవన్నీ కూడా మనం బయటికి పంపించే ప్రయత్నం ఇప్పుడు చేయట్లేదు. పూర్వకాలం అంటే ప్రతి ఒక్కరు 2 నెలలకో 3 నెలలకో మోషన్స్ వేసుకునేవారు. ఇప్పుడైతే అలాంటి ఎవరు కూడా మోషన్స్ అనే మాటే లేదు. సో ఇన్ని టాక్సిన్స్ బయటికి పంపించే ప్రక్రియ ఎవరో చేయకపోతే మరి 20 సంవత్సరాల వయసు ఆరోగ్యం ఇంకేమవుతుంది. సో కాబట్టి చూడండి, ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు సఫిషియెంట్ వాటర్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్సను, అల్జీమర్స్ వ్యాధికి రాకుండా సహాయపడుతుంది అన్నమాట. అలాగే ద్రాక్ష మూలకం కాలేయ నష్టాన్ని సరిచేస్తుంది మరియు ఎపిడెర్మల్ స్టెమ్ సెల్ యొక్క శక్తిని పెంచుతుంది. సో ఈ ఎపిడెర్మల్ స్టెమ్ సెల్ శక్తిని పెంచడం చాలా ఆ, అత్యవసరం అండి. ఎపిడెర్మల్ స్టెమ్ సెల్ అంటే బాహ్య చర్మంలో ఉన్న cells, ప్రతి అవయవానికి అవుటర్ పొర ఉంటుంది ఒకటి, దానికి ఎపిడెర్మల్ స్టెమ్ సెల్ అంటాం. ఇది ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉందో ఇవన్నీ రోగ నిరోధక శక్తిని బాగా తట్టుకుంటది. వైరస్ వాటిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటది అనమాట. ఇప్పుడు ఈ కోవిడ్ వైరస్ ఇవన్నీ కూడా మనకి ఎలాగైతే లోపలికి వెళ్ళి ఆగిపోతున్నాయో అన్నిటిని అలాగే వెళ్ళకుండా అడ్డుకుంటది. సో అలాగే పైటో 31 లో చూడండి 2 సూపర్ ఆల్గేస్ ఉన్నాయి. అవి ఏంటంటే స్పిరులినా, ఈ ఆల్గేస్ ఏంటంటే సముద్రంలో నీటిలో కానీ మంచినీటిలో కానీ పెరుగుతాయండి. ఈ పెరిగిన ఈ ఆల్గేస్ ఏం చేస్తాయి, అసలు ఈ ఆల్గేస్ తాలూకా డ్యూటీ ఏంటి? ఇది మనకి భూమి మీద మూడు మూడు బిలియన్ సంవత్సరాల కన్నా ముందు నుంచి, అంటే మనకన్నా 3 బిలియన్ సంవత్సరాల నుంచి పైగా భూమి మీద ఉందన్నమాట. సో ఇది ఏం చేస్తుంది, ఆక్సిజన్ చాలా ప్రొడ్యూస్ చేస్తుంది. మన భూమి మీద ఉన్న 90% ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేసింది 2 ఆల్గేలే. సో అంత ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సముద్రంలో ఉన్న నీటిలో ఉన్న జల చరాలు కానీ ఏదైతే జీవరాశి ఉందో అవన్నీ బతకడానికి ఆక్సిజన్ సప్లై దీని ద్వారా అవుతుంది. మనం భూమి మీద ఉన్న చెట్లు అవి కూడా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అలాగే నీరుని కూడా ఇస్తున్నాయి. సో చెట్లను కూడా మనం పెంచాలండి. సో ఇంత మంచి ఎక్కువ ఆక్సిజన్ ని చేస్తుంది. అలాగే ఇది ఏం చేస్తాయంటే క్లోరెల్లా ప్లస్ స్పిరులినా మనకి ఈ మనం తీసుకునే ఆహారంలో హెవీ మెటల్స్ అనేవి వెళ్ళిపోవడం జరుగుతుంటది అప్పుడప్పుడు. ఈ ఆకుకూరలు కానీ సరైన చోట పండించని ఆకుకూరలు ఇప్పుడు ఏవి కూడా సరిగా పండించట్లేదండి. ఆకుకూరలనే కాదు, ఇప్పుడు సపోజ్ మనం రైస్ తీసుకున్న ఇవన్నీ కూడా బోల్డ్ అన్ని పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు. సో ఆర్సెనిక్ అనే కెమికల్ అనేది మనకి శరీరంలో చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఈ ఆర్సెనిక్ ఒకటి శరీరంలోకి వెళ్ళిందంటే టోటల్ బాడీ సిస్టమ్ మొత్తాన్ని చెడగొట్టేస్తుంది. కాబట్టి ఇలాంటి ఆర్సెనిక్ కానీ హెవీ మెటల్స్ కానీ బయటికి పంపించడానికి స్పిరులినా కానీ క్లోరినా చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనండి. సో అలాగే మనకి నాసా వాళ్ళు ప్రయోగించిన అంతరిక్షాల్లో దీన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే వీటికి అంత డీటాక్సిఫికేషన్ కెపాసిటీ ఉంది, అలాగే ఆక్సిజన్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది. సో ఇవన్నీ ఉండడం వలన ఈ రెండింటిని మనకి నాసా వాళ్ళు కూడా స్పేస్ క్రాఫ్ట్ లోనే వాడడం జరుగుతుంది. అలాగే పైటో 31లో 2 సూపర్ వేర్లు ఉన్నాయి, అవి మకా రూట్, మార్ష్మెల్లో రూట్. సో మకా రూట్ చూడండి, ఈ రూట్ ని బాడీ బిల్డర్లు అథ్లెటిక్స్ వీళ్ళు ప్రసిద్ధి చెందిన సప్లిమెంట్ మాట, వీళ్ళిద్దరు కూడా వాడుతున్నారు. సో ఈ కండరాలను పెంచుకోవడానికి, బలాన్ని పెంచడానికి, శక్తిని పెంచడానికి మరియు వ్యాయామం పనితీరు మెరుగుపరచడంలో మీకు బాగా సహాయపడుతుందని చెప్పాలి. సో ఇది ఏంటంటే మంచి రిలాక్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ దానివల్ల మనకి ఏంటంటే వ్యాయామాన్ని మనం కంటిన్యూ చేయడం ఆ, జరుగుతుంది. మామూలుగా వ్యాయామం చేసాం అనుకోండి ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి. ఆ తర్వాత రెండో రోజు మనం వ్యాయామం చేయడానికి మన శరీరం సిద్ధపడదు. కానీ ఈ రూట్ పౌడర్ ఉండడం వల్ల మన వ్యాయామాన్ని బాగా కంటిన్యూ చేయడానికి మంచిగా సహాయపడుతుంది. అలాగే మళ్ళీ చాలా ఆ, మందికి దగ్గు, చర్మ చిరాకు, అల్సర్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ మార్ష్మెల్లో రూట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పౌడరు, క్యాప్సుల్, టీ మరియు దగ్గు సిరపుల్లో కూడా లభిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి బయట 31లో రావడం జరిగింది.
అలాగే బయట తత్వంలో రెండు సూపర్ కూరగాయలు ఉంటాయి, రెండు వెజిటేబుల్స్. అవి ఏంటంటే మునగ, పాలకూర. సో మునగాకు మనకి భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటది. సో మనం దాన్ని చీప్ గా చూస్తూ ఉంటాం. కానీ మునగాకులో అత్యంత అద్భుతంగా అన్ని పోషకాహారాలు లభిస్తాయి. వెనకబడిన దేశాల్లో, కంట్రీస్ లో అందరిలో కూడా అక్కడ పోషకాహార లోపాన్ని సరి చేసుకోవడానికి అందరూ కూడా మునగాకునే వాడుతూ ఉంటారు. సో కాబట్టి మునగ అంతా మంచి మినరల్స్ కానీ ప్రోటీన్స్ ఉన్న ఒక న్యూట్రిషన్ అన్నమాట. అలాగే పాలకూర కూడా ఉంది. పాలకూర ఇందులో ఏమున్నాయో మనం చూద్దాం. సో నారింజ కంటే మునగాకులో 7 రెట్లు ఎక్కువ సి విటమిన్ ఉందండి. సో సి విటమిన్ మనకి ADEK అనే విటమిన్స్, మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. అది BCA అయితే, BCA ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి వాటర్ సాల్యుబుల్. అందుకే మనం మనకి పప్పులను కానీ బియ్యాన్ని కానీ కడిగినప్పుడు ఎక్కువ కడిగికండి. ఎక్కువ నానబెట్టకూడదు. అంటే నానబెట్టైనా ఆ నీళ్ళతోటే వండాలి. అంటే ముందు కడిగేసి తర్వాత నానబెట్టి తర్వాత ఆ నీటితోటే మనం వంట చేయాలి. మళ్ళీ నానబెట్టి నీళ్ళు వేసేసి అన్ని వండితే అందులో ఉన్న బి విటమిన్ మొత్తం పోతుంది అనమాట. బి కాంప్లెక్స్ అంతా పోతుంది. సో BC ఏంటంటే మనకి వాటర్ సాల్యుబుల్. సో మనం వాటర్ వేయగానే ఇవి మనకి అందులోకి వచ్చేస్తాయి. కాబట్టి మనకి యూరిన్ ద్వారా కానీ అన్ని చెమట ద్వారా కానీ అన్నిటి ద్వారా ఈ బయటికి వెళ్ళిపోతాయి. సో కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఈ అన్ని విటమిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి మనం రోజు ఉదయాన్నే మనం ఎప్పుడైతే ఈ బయట 31 తీసుకున్నామో ఇది మన సి విటమిన్ అనేది మన బాడీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలా క్యారెట్ కంటే 10 రెట్ల ఎక్కువ ఎక్కువ విటమిన్ ఏ ఉంది. చూడండి. అలాగే జీవక్రియను పెంచుతుంది, మరి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాల కంటే 17 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంది. సో పాలు ఆ అని కాల్షియం కోసం పాలు అని అంటాం. ఆ పాలు అనేది ఆ పాల దశ ఎంతవరకు అంతవరకే. దాని తర్వాత పిల్లలకి పాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఆ పాల ద్వారా కాల్షియం వస్తుంది అనుకుని ఇస్తారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ జంతువులకి ఇంజెక్షన్ ఇచ్చి పాలు తీయడం, వాటికి హార్మోన్స్ అన్ని మారిపోయి అన్ని చేసి వీటి ద్వారా పిల్లల్లో కూడా ఆ హార్మోన్స్ అన్ని ఇర్రెగ్యులర్ అయిపోయి ఆడపిల్లలకి మీసాలు రావడం, ఆ ఒళ్ళు ఎక్కువ వచ్చేయడం, ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో దాన్ని పాలను అనేది కట్ చేసి మనం న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ ద్వారా కాల్షియం అనేది మనం డెఫిషియన్సీ మనం అప్పుడు ఇంతగా మనం చూద్దాం కాల్షియం ఎందులో వస్తుందో. సో మనకి నట్స్ వచ్చినప్పుడు ఆ కాల్షియం అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో అలాగే మనకి ఎముకలు మరియు కీళ్ళకి ఈ మునగాకు అనేది చాలా మంచిది. సో మోకాళ్ళు నొప్పులు ఉన్నా సరే ఇవన్నీ కూడా మనకి మునగాకు తీసుకోవడం తగ్గుతుంది. అలాగే పాలకూర క్యాన్సర్ నివారిస్తుంది, రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది, ఎముకల ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది, కంటి ఆరోగ్యానికి మంచిది, రక్తపోటును నిర్వహిస్తుంది, వాపు నిరోధక లక్షణాలను కలిగి ఉంటది. అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు కదండి, లోపల ఇన్ఫ్లమేషన్ కానీ పెయిన్స్ కానీ ఏమన్నా సరే అన్ని తగ్గుతాయి. మన శరీరానికి విశ్రాంతిగా ఉంచుతుంది. సో పాలకూర తీసుకుంటే మనకి శరీరానికి మంచి లోపల ఉన్న అన్నిట్లు కూడా మంచి రిలాక్స్ వస్తుంది అనమాట. సో వచ్చే మంచిగా డీటాక్స్ అవడానికి ఉపయోగపడుతుంది. డీటాక్స్ అంటేనే మనకి రిలాక్సేషన్ వస్తేనే అవుతుందండి. సో అందుకే మనం ప్రతిరోజు రాత్రి పడుకోవాలి. ఆ నిద్రలోనే మనకి మంచిగా డీటాక్స్ అవుతుంది బాడీ. ఎవరికైతే నిద్ర సరిగా లేదో వాళ్ళ బాడీ సరిగా డీటాక్స్ అవ్వదు. ఫైటో 31 లో కూడా 5 సూపర్ మూలికలు ఉంటాయి చూడండి. అందులో మనకి ఆల్ఫా ఆల్ఫా, గెనోడెర్మా లూసిడామ్, నోని, బార్బడెన్సిస్ సూపర్. ఈ మూలికలు ఏంటంటే సహజంగానే మూత్ర విసర్జనని సజావుగా ఇస్తాయి. సో ఇది నీటి మాత్రమే అందుకే పెట్టారు. ఎప్పుడైతే ఇది మనం సేవించామో UTI ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంటే మూత్రనాళాల్లో రుగ్మతలు మరియు మూత్రపిండాల్లో రాళ్ళు ఇవన్నీ తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో దీంతో పాటు మనం వాటర్ కూడా బాగా తీసుకోవాలి. అలాగే మూలికల్లో ఫైటో ఈస్ట్రోజన్ అని ఉంటుంది. సో ఈ ఫైటో ఈస్ట్రోజన్, ఈస్ట్రోజన్ అనేది ఆడవారికి సంబంధించిన అనమాట. అంటే మగవాళ్ళకి టెస్టోస్టెరాన్, ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ ఉంటది అనమాట. సో ఈ ఫైటో ఈస్ట్రోజన్ వాళ్ళ ఈస్ట్రోజన్ తోటి సరిగా ఉంటది. ఆ రెండు బ్యాలెన్స్ అయ్యి వాళ్ళకి PCOD లాంటివి అవన్నీ రాకుండా కూడా తగ్గుతుంది. ఈ ఋతుక్రమ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనకి తగ్గడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి అన్నమాట. అలాగే రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది. క్యాన్సర్, బ్రాంకైటిస్, ఆస్తమా, ఒత్తిడి, మూత్రపిండాల రుగ్మతలు, కాల వ్యాధులు, అలసట, పర్వత అనారోగ్యం అంటే హై ఆల్టిట్యూడ్ సిండ్రోమ్ అంటారు దాన్ని. అలాగే మనకి నిద్రలేమి, కడుపుకోతలు, విష ప్రయోగం, బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఉంటాయి అన్ని కూడా మనకి పాయిజన్ ఏదో అయింది అన్నట్టు
రిమూవ్ చేయడానికి మనకి ఉపధాన్యాలు ఉన్నాయి. అలాగే ఆకులు, ఏంటి ఆకులు అంటే మొలక, అంటే తృణధాన్యాల్లోని మనం ఏదైతే తీసుకున్నాం అవి మామూలుగా ధాన్యాల్లో ఉండి కంట మొలకెత్తిన తర్వాత అందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ ఎప్పుడైతే మొలకెత్తాక అప్పుడు మనకి ఎప్పుడైతే ఉంటాయి అన్ని కూడా ఆటో మన మనల్ని రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేస్తుంది. సో మనం ప్రస్తుతానికి మనం తీసుకునే ఆహారం అలా ఉంది. సో దానికి కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అయిపోయి మన మీద దాడి చేసినప్పుడు ఇలా రొమటైడ్ ఆర్థరైటిస్, రక్త రుగ్మతలు, జీర్ణక్రియను మెరుగుపరచడం, జీర్ణక్రియను తగ్గించడం, రక్తపోటును తగ్గించడం, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ తగ్గుతాయి మేడం. చూడండి ఇక్కడ తలసేమియా అనేది చాలా సీరియస్ ఇష్యూ. అంటే మన శరీరంలోని ఎర్ర రక్త కణాలని క్రియేట్ అవ్వడం ఆగిపోతాయి. అంటే మన బోన్ లో ఉన్న మధ్య మన ముళ్ళుగా అంటారు దాన్ని, అక్కడ నుంచి మనకి బ్లడ్ అనేది తయారవుతూ ఉంటుంది అన్నమాట. సో అక్కడ అది తయారవడం ఆగిపోతుంది. ఆ వాళ్ళకే తలసేమియా అంటారు. రోజులకో లేకపోతే 2 నెలల కాళ్ళకున్న ఇష్యూని బట్టి రక్తాన్ని ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అలా రక్తాన్ని ఎక్కించుకొని అలా మందుల మీద బతుకుతూ ఉంటారు. సో వాళ్ళు తీసుకున్నప్పుడు దాని నుంచి కూడా బయటికి రావడానికి మంచి ఆస్కారం ఉన్నది. రక్త ప్రవాహం నుండి భారీ లోహాలు వ్యవస్థ చేయడం. రెండు చూడండి, రక్తం నుంచి భారీ లోహాలు తీసుకుని ఇందా చేసే మనకి హెడ్ కానీ మెర్క్యూరీ కానీ ఇలా లోహాలు వెళ్ళిపోతాం తీసుకున్నాం. వాటిని మళ్ళీ మనం చేయడానికి గ్రీన్ వెజిటేబుల్స్ అని మనం ఉపయోగ. సో అలా గౌట్ నుండి ఉపశమనం. మనకి యూరిక్ యాసిడ్ ఉంటుందండి. యూరిక్ యాసిడ్ వలన మనకి జాయింట్స్ లో మొత్తం క్రిస్టలైజ్ అయిపోతుంది యూరిక్ యాసిడ్ వెళ్ళి. అప్పుడు మనకి అసలు యాక్సిడెంట్ అయినప్పుడు నుంచి మళ్ళీ రావాలంటే ఎక్కువ సీవిట్, దాంతోపాటు మనం ఇలాగ ఈ గోధుమ గడ్డి కానీ ఇలాంటివి మనం తీసుకున్నప్పుడు అవన్నీ కూడా మనకి బాగా బయటికి రావడం జరుగుతుంది. గౌట్ ఉపశమనం కలుగుతుంది అనమాట. అది తగ్గడం కూడా జరుగుతుంది. సి విటమిన్ ఎక్కువ ఉంది కాబట్టి గౌట్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. అలాగే థైరాయిడ్ మరియు ఈస్ట్రోజన్ లోపాలను ఉపయోగించే తృణధాన్యాలు. ఇప్పుడు ఈస్ట్రోజన్ అని ఎక్కడ వస్తే అది ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే రోగ నిరోధక చర్యలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. అలాగే బీటా గ్లూకోన్ కూడా అధికంగా ఉంటుంది. ఈ బీటా గ్లూకోన్ ఏం చేస్తుంది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది. అంటే కొంతమంది ఎక్కువ యాంగ్జైటీగా డిప్రెషన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే పైటో 31 తీసుకున్నారో రెగ్యులర్గా, అప్పుడు వాళ్ళకి ఈ ఇలాంటి ఏదైతే ఒత్తిడి ఆందోళన ఉన్నారో వాళ్ళందరూ దాని నుంచి బయటపడటం జరుగుతుంది. మరియు మెరుగైన చికిత్సగా కూడా సహాయపడుతుంది. ఇది కంటిన్యూస్ గా ఎక్కువ సమయం అంటే 3 నెలల నుంచి 6 నెలలు అలా తీసుకున్న వాళ్ళకి ఎన్ఆర్ రావడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో అలాగే పైటో 31లో చూడండి 5 సూపర్ బెర్రీస్ ఉన్నాయి. చూడండి అకాయ్ బెర్రీ, గోజీ బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ రేస్బెర్రీ బెర్రీ, హిమాలయన్ బెర్రీ, ఇలాగా 5 బెర్రీస్ ఉన్నాయి. ఈ బెర్రీస్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్తో కూడి నిండి ఉన్నాయి మరి. సో ఇవన్నీ కూడా మనకి ఆ, చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి బెర్రీస్ లో. సో అందులో మనం 5 బెర్రీస్ కలిపాం కాబట్టి ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ బాంబ్ అని చెప్పొచ్చు. సో అంత మనకి ఉదయాన్నే తీసుకునే 25 ml వలన, ఇది ఎందుకు నేను చెప్తానంటే దీన్ని నేను చాట్ జీపీటీతో అనలైజ్ చేయడం జరిగింది. అది చాలా బాగా మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అంటే చాట్ జీపీటీ అంటే వరల్డ్ లో దీని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అనలైజ్ చేసి మనకి దాని రిజల్ట్ అనేది చెప్తుంది. అది కూడా నేను యాడ్ చేసాను, వస్తుందండి ఇప్పుడు మనం చూద్దాం. సో క్యాన్సర్ మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే బెర్రీలు మిమ్మల్ని మానసికంగా పదునుగా ఉంచుతాయి. ఇందులో యాంతోసైనిన్లు ఉంటాయి అన్నమాట. సో మనకి యాంతోసైనిన్లు ఎప్పుడైతే తీసుకున్నామో మనకి మానసికంగా అంటే మంచి ఆలోచన చేయడం, చురుగ్గా ఉండడం, అంటే క్విక్ గా రెస్పాండ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. అలాగే మధుమేహాన్ని నివారించడానికి లేదా నిర్వహించడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఫ్లావనాయిడ్ కంటెంట్ కారణంగా పార్కిన్సన్స్ వ్యాధిని బెర్రీలు నిరోధించవచ్చు. ఎప్పుడైతే ఫ్లావనాయిడ్ కంటెంట్స్ ఎక్కువ బెర్రీస్ లో ఉంటాయో అవి మనం తీసుకున్న పార్కిన్సన్స్ వ్యాధి నుంచి మనం బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే బెర్రీలు బరువును నిర్వహించడానికి లేదా తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. వెయిట్ మేనేజ్మెంట్, అలాగే వెయిట్ లాస్ అవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే రక్తనాళాల పనితీరు పెంచడం ద్వారా రక్తపోటు తగ్గిస్తాయి. సో బెర్రీలు, అందులో బ్లూబెర్రీ
లోని మనం పుట్టినప్పటి నుంచి పెరిగే ఒక 30 సంవత్సరాల వయసుకి వరకు మనకి బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా బాగా ప్రొడ్యూస్ అవుతుందండి. దానివల్ల మనం ఇలాగా ఓపెన్ అయి ఉంటాయి. ఇలా ఎప్పుడైతే బ్లడ్ ఫ్లోకి ఏమీ ఇబ్బంది ఉండదు. సో మన కొద్ది ఈ నైట్రిక్ ఆక్సైడ్ పోయి ఇలా మూసుకుపోతా ఉంటాయి. సో అప్పుడే మనకి బీపీ అది అటాక్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకి. సో ఎప్పుడైతే బ్లూబెర్రీ ఇస్తున్నామో మళ్ళీ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది బాగా జరిగి ఈ రక్తనాళాలు ఓపెన్ అయ్యి మనకి ఈ రక్తపోటుని తగ్గిస్తుంది అనమాట. సో బయట మామూలుగా మనం బీపీకి వెళ్తే డాక్టర్స్ ఏం చేస్తారంటే మనకి ఇక్కడ దీనికి చికిత్స చేయరు. మనకి హార్ట్ పంప్ అవుతుంటది. హార్ట్ పంప్ అవుతున్నప్పుడు ఈ రక్తనాళాలు ఇలా మూసిపోయినప్పుడు ఈ ప్రెషర్ రక్తనాళాల మీద పడుతుంది కాబట్టి బీపీ టాబ్లెట్ కి హార్ట్ పంపింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అనమాట. ఇలా కొట్టేది ఇలా ఇలా కొడతా ఉంటది. సో దానివల్ల మనకి ఏంటంటే అలా అలాగా హార్ట్ అనేది వీక్ అయిపోవడం జరుగుతుంది. సో అది కొన్నాళ్ళకి మళ్ళీ బాడీ అలవాటు అయిపోతే మళ్ళీ దాని డోసేజ్ అనేది పెంచుతుంది. సో మనం హార్ట్ ని కాదండి, మన రక్తనాళాలని మనం చేయాలి. అలాగే మనం ఫుడ్ లోని ఎక్కువ బీట్రూట్ తీసుకోవడం వల్ల మనం నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెంచుకోవచ్చు. అలాగే ఆయిల్ మరియు ఫ్లావనాయిడ్ వంటి మొక్క సమ్మేళనం జీర్ణాశయాంతర రొమ్ము మరియు బహుశా కాలేయం, ప్రోస్టేట్, ప్యాంక్రియాస్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ల నుంచి కూడా రక్షించడం సహాయపడతాయి. సో ఇన్ని పార్ట్లకి వచ్చే క్యాన్సర్ నుంచి కాపాడడానికి యాంథోసైనిన్లు, ఫ్లావనాయిడ్లు ఈ బెర్రీస్ లో ఉన్నాయి, మనల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. మనం బెర్రీలు ఫైబర్ అధికంగా మరియు ప్రీబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాలు. ఇవి పేగుల్లోని ప్రోబయోటిక్ కి ఇంధనంగా పనిచేస్తాయి. సో చూడండి, బెర్రీల్లోని ప్రీబయోటిక్ అంటే పీచు పదార్థం అంటారు. ఈ పీచు పదార్థంలో బెర్రీల్లోని పీచు పదార్థం ఎప్పుడైతే మనం తీసుకున్నామో మనకి పేగుల్లో ప్రోబయోటిక్ కి ఇంధనంగా పనిచేస్తాయి. ఆ ప్రోబయోటిక్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇవి ఇంధనంగా పనిచేస్తాయి. సో ప్రోబయోటిక్ అంటే ఏంటంటే మనకి పెద్ద పేగులో మన శరీరానికి ఉపయోగపడే తయారవుతుందో దాన్నే మనం ప్రోబయోటిక్ అంటాం. రోజు వాడే పెరుగు ఏదైతే పులబెట్టి మనం అవన్నీ కూడా మనకి ప్రోబయోటిక్ గా పనిచేస్తాయి. మనం అందుకే వారానికి ఒకసారి లక్షించారని కానీ తర్వాత ఈ పులబెట్టిన ఏవైతే ఉన్నాయో అవి మనకి వండడం జరిగేది. అప్పుడు మనకి ప్రోబయోటిక్ సమస్య ఉండేది కాదు. ఆ తర్వాత ఈ పశువుల దగ్గర పనిచేయడం వలన ఈ ప్రోబయోటిక్స్ అన్ని కూడా చాలా బాగా ఆ, అభివృద్ధి చెందాయి. కానీ మనం ఇప్పుడు అంత అపార్ట్మెంట్లో ఉంటున్నాం. ఆ ఏమి మనకు దొరికే పెరుగు కూడా పౌడర్ పెరుగు డైరెక్ట్ గా మనకి ఏది దొరకట్లేదు. సో ఈ ప్రోబయోటిక్ తాలూకా మనకి తగ్గిపోయింది అనమాట. సో కాబట్టి ఉన్న ప్రోబయోటికే అది బాగా ఇంప్రూవ్ చేయాలి. కాలనీలుగా పెట్టుకొని పేగులంతా డెవలప్ అయితే అప్పుడు మనకి గట్ ప్రాబ్లమ్స్ అయ్యి రాకుండా ఉంటాయి అనమాట. సో మనకి బెర్రీస్ లో ఉండే ప్రీబయోటిక్ అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే మూత్రనాళాల ఇన్ఫెక్షన్ తో పోరాడడానికి సహాయపడుతుంది. సో యూటీఐ ప్రాబ్లమ్స్ ఎవరెవరికైతే ఉన్నాయో ఈ పైటే 31 తీసుకుంటే మూత్రనాళాల్లో మంట కానీ వాపు కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా తగ్గడానికి సహాయపడుతుంది అన్నమాట. సో అలాగే మనకి ఈ ఏదైతే మనకి హిమాలయన్ బెర్రీ ఉందో అది ప్రపంచంలో ఉన్న అన్ని ఆహారాల్లో కన్నా సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే అందులో మనకి ఈ యాంటీ యాంటీ బయోటిక్స్ అది యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి చాలా బాగా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ మనం చూడండి పైటో 31 లో 9 సూపర్ విత్తనాలు ఉన్నాయి. అవి ఏంటంటే గుమ్మిడి గింజలు, చియా సీడ్స్, పొద్దుతిరిగి విత్తనాలు, నువ్వులు, జనపనార విత్తనాలు, ద్రాక్ష గింజలు, అవిసి గింజలు, ఆప్రికాట్ విత్తనాలు, దానిమ్మ గింజలు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్స్ట్రాక్ట్స్. ఇప్పుడు మనం చెప్పిన అన్ని కూడా మనకి ఎక్స్ట్రాక్ట్స్ అన్నమాట. డైరెక్ట్ గా ఇవి కలిపితే మనం ఆ జ్యూస్ అనేది తాగలేము అన్నమాట. ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్స్. సో ఈ గుండె గింజలు మనం ఎప్పుడైతే ఈ విత్తనాలు తీసుకున్నామో మనకి ఇందాక చెప్పాను కదా, మన బాడీ రిలాక్స్ అవ్వాలంటే మనకి నిద్ర అనేది చాలా అవసరం అండి. నిద్రలోనే మనకి మంచిగా డీటాక్స్ అవుతుంది. సో మన బయట 31 లో చూడండి డీటాక్స్ అవ్వడానికి చాలా ఇచ్చాం. ఇది చాలా క్యాలిక్యులేటెడ్ గా చేశారండి. 31 అనే ఒక సిరప్ ఒక్కొక్కటి అన్నాళ్ళకి డీటాక్స్ అయ్యేటట్టు ఇచ్చి ఈ డీటాక్స్ అవ్వాలంటే మనం మామూలుగా ఇలాగా కూర్చున్నప్పుడు అలాగా చేస్తున్నప్పుడు డీటాక్సికేషన్ అనేది జరగదు. డీటాక్సికేషన్ అవ్వాలంటే బాడీకి రిలాక్సేషన్ ఇవ్వాలంటే మంచిగా నిద్ర రావాలి. ఆ మంచిగా నిద్ర రావడానికి మనం ఏవేవో చిట్కాలు పాటిస్తాం, అవసరం లేదని మనకి ఇలా ఎప్పుడైతే ఈ విత్తనాలు తీసుకున్నామో మనకి నిద్ర అనేది బాగా రావడం జరుగుతుంది. ఆ మనకి మనం ఆరోగ్యంగా ఉండడానికి, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి అది బాగా ఉపయోగపడుతుంది అనమాట.
సో చూడండి, విత్తనం అనగానే అది ఏంటంటే ఒక మొక్క రావడానికి సృష్టించబడింది. ఆ ఆ మొక్క రావాలంటే మనకి దానికి సంబంధించిన పోషక పదార్థాలన్నీ అదే విత్తనంలో ఉండాలి. బయట ప్రకృతి పరంగా అన్ని ఒక చోట సమకూరుతాయో లేదో ఆ విత్తనానికి మనం చెప్పలేము. కాబట్టి సృష్టిలో ఏం చేసిందంటే ప్రతి మొక్క దాని విత్తనానికి అన్ని కూడా సరఫరా చేసి అందులోనే స్టోర్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం ఈ విత్తనాలను మనం ఆహారంగా తీసుకోవడం జరిగిందో మనకి అవన్నీ కూడా ఆ స్టోర్ అయిన లోపల ఏదైతే స్టోర్ అయిన న్యూట్రిషన్ ఉందో అది అన్ని కూడా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనం ఈ అన్ని విత్తనాలు తీసుకోవడం వల్ల మనకి శరీరానికి అవసరమైన పూర్తి అమైనో ఆమ్లాల పూర్తి ప్రొఫైల్ మనకు వస్తుంది. సో పూర్తి ప్రొఫైల్ రావాలంటే మనం నాన్ వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వస్తుంది. అదే వెజిటేరియన్స్ కావాలంటే ఇప్పుడు ఏవైతే గింజలు చెప్పారో అవన్నీ తీసుకోవడం వల్ల అమైనో ఆమ్లాల పూర్తి ప్రొఫైల్ వస్తుంది మనకి. సో అలాగే విటమిన్ ఏ, బి, సి మరియు ఈ మరియు మినరల్స్ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఇనుము, సెలీనియం మరియు మ్యాంగనీస్ ఇలాగ అన్ని రకాల మినరల్స్ మనకు రావడం జరుగుతుంది. సో మనం బోన్ గట్టిగా ఉండాలంటే అందరూ అనుకుంటారు కాల్షియం తీసుకోవాలి, కాల్షియం లేకపోతే బోన్ గట్టిదనం తగ్గిపోతుందని. బోన్ అనేది ఒక కాల్షియం తోటి తయారవలేదండి. కాల్షియం అనేది సిమెంట్ లాంటిది. ఒక సిమెంట్ తోటి కడితే మనకి ఏది ఇల్లు కూడా గట్టిగా ఉండదు. ఇసుక సిమెంట్ కలిస్తే ఎలా గట్టి పడుతుందో అలాగే ఈ కాల్షియం తర్వాత మిగతా ఏ అయితే మినరల్స్ ఉన్నాయో అన్ని కూడా కలిస్తేనే మన బోన్ అనేది గట్టిగా ఉంటది. సో ఉత్తి కాల్షియం బయట బోన్స్ బాగాలేదంటే కాల్షియం సప్లిమెంట్స్ రాసిచ్చేస్తారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో మనకు టోటల్ గా అన్ని మినరల్స్ లోపలికి వెళ్ళిన రోజే మనకి బోన్స్ అనేవి కూడా గట్టిగా ఉంటాయి. సో మెగ్నీషియం లేకపోతే కాల్షియం అనేది అబ్జార్బ్ అవ్వదు. సో ఓన్లీ కాల్షియం తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. సో ఎప్పుడైతే మనం 5-31 తీసుకున్నామో ఈ అన్ని మినరల్స్ కూడా మనం ఎప్పుడైతే వచ్చాయో ఇవన్నీ కూడా మనకి బోన్ నుంచి టోటల్ బోన్ నుంచి కూడా మనకి సపోర్ట్ రావడం జరుగుతుంది. లేకపోతే రక్తంలోనే ఉంటుంది. అలాగే గుమ్మడికాయ గింజలు ఆందోళన ఎప్పుడైతే మనం ఈ పంకిన్ సీడ్స్ తీసుకున్నారో సో చాలా మందికి డిప్రెషన్ గా ఉంటారు. నిరాశ నిస్పృహతోటి అంటే జీవితం మీద ఆశపోయినట్టు ఉంటారు. కొంతమంది అలాగే అయిపోతారు. సో వాళ్ళకి ఏంటంటే పోషకాహార లోపం వల్ల అలాగే అయిపోతారు అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ గుమ్మడి గింజలను మనం తినిపించడం జరిగిందో వాళ్ళకి అన్నిటి నుంచి మనకి ఇంప్రూవ్ అవుతారు అనమాట. సో ఈ 5-31 లో మనకి గుమ్మడి గింజలు ఉన్నాయి. అలాగే నువ్వులు ఉన్నాయి. నువ్వులు తీసుకోవడం వల్ల మనకి మనం ఆక్సిజన్ తీసుకోవడం వల్ల మనలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుంది. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన మనకి ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. మళ్ళీ దాని వల్ల క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. సో ఈ క్యాన్సర్ తగ్గించాలంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సో మనం దీని ముందు చెప్పిన అన్ని ఏదైతే బెర్రీస్ చెప్పామో ఇది మనం ఆల్రెడీ చెప్పాం యాంటీ ఆక్సిడెంట్ బాంబ్ అని. సో మనకి క్యాన్సర్ వచ్చే ప్రసక్తే లేదు మనం ఎప్పుడైతే బయట వచ్చేవని మనం స్వీకరించామో. దాంతో పాటు ఇంకా చాలా చెయ్యాలి, అవన్నీ కూడా చెప్తాను. సో అలాగే నువ్వులు ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించేస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. ఇందులో చూడండి మనకి అద్భుతమైన కాల్షియం నిల్వలు ఉన్నాయి. మనం పాలు పాలని కాల్షియం కోసం పాలని వెంపర్లాడిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం నువ్వులను తిన్నామో మనకి అద్భుతమైన కాల్షియం అనేది రావడం జరుగుతుంది. అలాగే శరీరం రావడం జరుగుతుంది. ఎవరైతే థైరాయిడ్ ఉందో వాళ్ళు రెగ్యులర్ గా 5-31 తీసుకుంటూ వాళ్ళ ఆహారంలో నువ్వులు కూడా మనం చేర్చుకుంటే వాళ్ళకి థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందాలి, అదే నివారణకి మార్గం సుగమం అవుతుంది. అలాగే అవిసె గింజల్లో లెగ్నెస్ తో పాటు ఫైబర్ మరియు ఒమేగా 3 కొవ్వులు ఆ, మా- ఇది ఉన్నాయి. వీటిని ఇది ఏం చేస్తాయంటే కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులని ఇతర ప్రమాద కారకాలను తగ్గించడంలో సహాయపడతాయి. సో ఎప్పుడైతే మనం ఇవి తీసుకున్నామో ఇందులో ఒమేగా 3 అనేది ఈ చియా సీడ్స్, ఈ ఫ్లాక్ సీడ్స్ ఈ రెండిట్లోని చియా సీడ్స్ లో 65% ఒమేగా 3 ఉంటుంది. అలాగే ఫ్లాక్ సీడ్స్ లో కూడా మంచి ఒమేగా 3 నిల్వలు ఉంటాయి. ఈ ఎప్పుడైతే మనం మనం బయట తెలియక ఈ ఫ్లాక్ సీడ్స్ పచ్చి తినలేక వేపుకొని తింటా ఉంటారు. ఆ వేపుకున్న ఎక్కువ మంట మీద వేపేశారంటే ఈ ఒమేగా 3 అనేది హీట్ హీట్ విషయం ఎండ కూడా ఉంటుంది. ఈ- ఈ- కూడా ఎక్కువ చూసి చూస్తాను అనేది
చియా రిచ్ సోర్స్ అయ్యి మన శరీరంలో వస్తుంది. సో కాబట్టి ఫైటర్ అనమాట. అలాగే జనపనార గింజల్లో ఫైటో ఈస్ట్రోజన్ ఉంటది. ఏదైతే హెంప్ సీడ్స్ ఉన్నాయో ఇది లేడీస్ కి అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఋతుక్రమంలో వచ్చే సమస్యలు అన్నిటి నుంచి కూడా బయటికి తీసుకొస్తుంది అనమాట. అలాగే ఆప్రికాట్ గింజల్లో జింక్ ఉన్నది. జింక్ ఎప్పుడైతే ఉన్నదో మంచిగా రోగ నిరోధక శక్తి వస్తుంది. అలాగే ఈ B17 అనే విటమిన్ ఏదైతే ఉందో అది చర్మానికి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. అలాగే కంటి ఆరోగ్యానికి కూడా బాగా తోడ్పడుతుంది అనమాట. ఓకేనండి. అలాగే సన్ఫ్లవర్ విత్తనాల్లో చూడండి విటమిన్ బి ఉంది, ఫోలేట్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రక్తం బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అలాగే విటమిన్ ఈ అని ఎప్పుడైతే చెప్పారో అది జుట్టుకు చర్మానికి సంబంధించింది. అలాగే ప్రోటీన్ అనేది మన శరీరంలో బిల్డింగ్ బ్లాక్స్ లాంటిది. సో మనకి మంచిగా ఎప్పుడైతే గింజలు తీసుకున్నామో మనకి మంచి ప్రోటీన్స్ వస్తాయి. అలాగే కొవ్వులు కూడా బాగా బాగా వస్తాయి. ఇవి క్యాన్సర్ చేస్తాయి. ద్రాక్ష చూడండి. నెక్స్ట్ కానీ ఇది ఓకేనండి. హానికర ప్రభావాల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అదే ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాలు అంటే క్యాన్సర్కి ఫ్రీ రాడికల్స్ అనేవి ఉపయోగపడుతుంటే దాన్ని ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే దానిమ్మ గింజల్లో కొన్ని క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా తగ్గిస్తాయి. అలాగే బ్లడ్ ని బాగా క్రియేట్ చేయడానికి ఈ దానిమ్మ గింజలు అనేవి కూడా బాగా ఉపయోగపడతాయి. సో ఇన్ని ప్రయోజకరమైన ఇంగ్రీడియంట్స్ తోటి ఫైటో-31 అనేది తయారు చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ స్టెమ్ సెల్స్ అలాగే ఈ అన్నిటితో మనం తయారు చేసామో ఇది మనకి 600 కంటే ఎక్కువ వ్యాధులని నుంచి చికిత్స చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఓకేనండి. అలాగే ఇక్కడ మనం కొన్ని ఇక్కడ చూపించాం. పార్కిన్సన్ కానీ, ఆల్సర్ కానీ, క్యాన్సర్ కానీ, హెమరాయిడ్స్ కానీ, గుండె సమస్యలు, రక్తహీనత, మధుమేహ ఇన్ఫెక్షన్లు ఇవన్నీ కూడా ఏదైతే చూపించారో అన్నిటిని తగ్గించడంలో సపోర్టివ్ గా చాలా బాగా పనిచేస్తుంది. సో మన ప్రోడక్ట్ కోసం ChatGPTని అడిగితే ఏం చెప్పిందో చూడండి. సో ఇక్కడ నేను ఇన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఏవైతే రాసున్నాయో అన్ని పెట్టి ఫస్ట్ కొట్టాను. కొడితే నువ్వు ఇది అసలు తాగలేవు అని చెప్పి వచ్చింది. ఎందుకంటే నేను అప్పుడు ఎక్స్ట్రాక్ట్ అని కొట్టలేదు, డైరెక్ట్ గా కొట్టేశాను. అప్పుడు అది చాలా జిగటుగా ఉంటుంది, నువ్వు తాగలేవు అని చెప్పింది. సో తర్వాత నేను ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ అని ఇచ్చానో ఇప్పుడు చూడండి. నవ్ ఐ సీ యు ఆర్ రిఫైనింగ్ ద ఎక్స్ట్రాక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ హోల్ సీడ్స్, grass and powders that completely changes the result and in good way. It is what would happen if with all those extracts blend into juice. టెక్స్చర్ ఇలా ఉంటుంది, స్మూత్ టెక్స్చర్ వస్తుంది అని చెప్పింది. రెగ్యులర్ జ్యూస్ ఇది ఒక సప్లిమెంట్ షార్ట్ లా పనిచేస్తుంది. మనకి ఏది చెప్తున్నారు, ఉదయాన్నే 35 ml షార్ట్ తీసుకోమని చెప్తున్నారు, అంత నీట్ లో కలిపి. సో అలా తీసుకోవడం వల్ల మనకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే థిక్ పల్ప్ ఏముండదు, హెవీ ఫై హెవీ ఫైబర్ ఫ్రమ్ సీడ్స్ అండ్ గ్రాస్ ఉంటుంది, ఉండదు. ఇవి ఉండడం వలన మనకి స్మూత్ గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇలాగే చెప్పింది. ఇక్కడ అయితే న్యూట్రిషన్ కోసం చూద్దాం. ఇవన్నీ కూడా మనకి ఏదంటే ఏమేమితో ఉన్నాయి అన్ని చెప్పి న్యూట్రిషన్ ఏముంది. అల్ట్రా కాన్సన్ట్రేటెడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రమ్ ఆల్ దోస్ బెర్రీస్, గ్రేప్ సీడ్స్, పోమగ్రానేట్ సీడ్స్, గ్రీన్ టీ, హై యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఫ్రమ్ మురింగా, గ్రీన్ టీ, నోని, గెనోడర్మా. అలాగే సెల్ రెన్యూవల్ అండ్ యాంటీ ఏజింగ్ సపోర్ట్ ఫ్రమ్ స్టెమ్ సెల్ ఎక్స్ట్రాక్ట్, గ్రేప్ సీడ్, గ్రీన్ టీ, క్యాథటైన్స్. అలాగే అడాప్టోజెన్స్ మకరూట్, గెనోడర్మా, మొరింగా హెల్ప్ స్ట్రెస్ బ్యాలెన్స్ హార్మోన్స్. అలాగే డీటాక్స్ అండ్ లివర్ సపోర్ట్ కి క్లోరెల్లా, స్పిరులినా, బార్లీ గ్రాస్, వీట్ గ్రాస్, ఓట్ గ్రాస్, మొరింగా. బికాస్ దీస్ ఎక్స్ట్రాక్ట్స్ ద యాక్టివ్ కాంపౌండ్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్స్ మనకి ఇక్కడ ఇచ్చారో దాని బయో అవైలబిలిటీ బాగా ఉంటది. అంటే మనకి మంచిగా బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ ఎఫెక్ట్ ఏముంటది, మచ్ ఈజియర్ టు డ్రింక్ దెన్ హోల్ ఫుడ్ వెర్షన్, ఎక్స్ట్రీమ్లీ పొటెంట్ లైక్ ఏ సూపర్ చార్జర్ ఎలెక్సర్. అంటే ఇది మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక ఉదయాన్నే మనం లెగ్గానే
మనకు బ్రష్ చేయకుండా తీసుకోమని చెప్తున్నాం. అంటే ముందు రోజు రాత్రి ఒక ఏదైనా మంచి ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ తోటి, అయితే ఇది మంచి ఆయుర్వేదిక్ అన్న దాన్ని ఎలా గుర్తుపట్టాలి? మనం బ్రష్ చేసినప్పుడు నురుగు రాకూడదు. అలా ఏదైతే నురుగు రాకుండా ఒక పేస్ట్ గా ఉన్నదో దాన్ని మనం మంచి ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ మంచిదిగా చెప్తాం. అలాగే కావాలంటే పళ్ళ పొడి అంటే పళ్ళ పొడి, లేకపోతే వేపలతో చేసే వేపలతోటి చేసినప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి, లేకపోతే పళ్ళని పాడైపోతాయి. ఆ, అలాగే ఎప్పుడైతే ముందు రోజు రాత్రి మనం చేసుకుని పడుకుని ముందు చేసి మరుసటి రోజు ఉదయం అప్పుడు మనం దీన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఓకేనండి. అలాగే ముందు రోజు ఏదో రాత్రి నాన్ వెజ్ అన్ని తినేసారు, బ్రష్ చేయకుండా పడుకున్నారు, అలాంటప్పుడు ఉదయాన్నే బ్రష్ చేసే తీసుకోండి. అప్పుడు మనకి మంచిలో పళ్ళలో మంచి బ్యాక్టీరియా ఉండదు మరుసటి రోజు ఉదయాన్నే. ఎందుకంటే మిగిలిపోయిన ఆహారం తప్పించి చెడ్డ బ్యాక్టీరియా వస్తుంది, అది మనం తీసుకోవడం మంచిది కాదు. ముందు రోజు మనం ఎప్పుడైతే బ్రష్ చేసి పడుకున్నామో అప్పుడే మనం మరుసటి రోజు ఉదయాన్నే బ్రష్ చేయకుండా ఇది మనం సేవించాలి. సో ఎప్పుడైతే సేవించాలి, సూపర్ చార్జ్డ్ ఎలక్సిర్. ఎలక్సిర్ అంటే ఒక మ్యాజికల్ డ్రింక్ అనమాట. అలా పనిచేస్తుంది ఒక సూపర్ చార్జర్ లాగా. లైక్ బూస్ట్ ఎనర్జీ, ఇమ్యూనిటీ, డిటాక్సిఫికేషన్, సెల్ రిపేర్, మెంటల్ క్లారిటీ, కొట్టిట్టు. తర్వాత ఇది ఆ, ఎక్కువ ఎక్కువ అమౌంట్ లో తీసుకున్నాం అనుకోండి, ఆ, అది మనకి కడుపులో ఏదో నొప్పి రావడం కానీ అలాగా ఏదైనా కొంతమందికి ఇబ్బంది రావచ్చు. అందుకే స్మాల్ డోస్ తీసుకోవడమే మంచిది. అందుకే మన కంపెనీ కూడా ఏం చెప్పిందంటే 15 ml తీసుకోమని, 25 ml తీసుకోమని చెప్పింది. అలా లేదా 15 ml ఉదయం, 15 ml రాత్రి తీసుకోవచ్చు. అదే స్టమక్ అది అప్సెట్ అవుతుందని చెప్పింది. సో ఇక్కడ చూడండి, ఈ స్టోరింగ్ యువర్ సూపర్ ఫుడ్ స్టార్ట్ అంటే మన ఏదైతే 5 to 31 తీసుకున్నామో, ఇది అనలైజ్ చేసినప్పుడు మన కంపెనీ ఈ బాటిల్ డార్క్ కలర్ ఎందుకు పెట్టింది అనేది నేను అబ్జర్వ్ చేయలేదు. కానీ ఇది మనకి చాట్ జీపీటీ చెప్పినప్పుడు ఏం చెప్పిందంటే, గ్లాస్ జార్స్ లో కానీ బాటిల్స్ లో కానీ స్టోర్ చేయండి, అవి మనకి డార్క్ కలర్ లో ఉండాలి, అప్పుడే మనకి అందులో ఉన్న న్యూట్రియంట్స్ కానీ అన్ని పోకుండా ఉంటాయని చెప్పడం జరిగింది. సో అప్పుడు కానీ అంటే కంపెనీ ఎందుకు ఇలా డార్క్ దాంట్లో వచ్చింది. డార్క్ యాంబర్ ఆర్ గ్రీన్. యాంబర్ అంటే మనకి సిగ్నల్ లైట్ దగ్గర ఉంటది కదండి, ఎల్లో కలర్ అంటుంటాం, అది యాంబర్ అంటే. అది మనకి డార్క్ గా చేస్తే మన బాటిల్ కలర్ వస్తుంది అనమాట. సో అలాంటి బాటిల్ కలర్ లో ఎందుకు ఇచ్చిందని చూస్తే మనకి అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని తగ్గిపోకుండా ఆ కలర్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, బెస్ట్ టైం టు డ్రింక్ యువర్ సూపర్ షాట్. సో ఫస్ట్ థింగ్ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనం ఇమ్యూనిటీని, డీటాక్స్ అన్నిటిని బూస్ట్ చేస్తుంది అనమాట. క్లెన్జింగ్ మోడ్ ఇవన్నిటిని పెంచుతుంది. సో ఆఫ్టర్ టేకింగ్ షార్ట్ 15 to 30 minutes మనం ఏమీ తీసుకోకూడదు. అలా తీసుకోకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఈ లోపలికి వెళ్ళిన న్యూట్రియంట్స్ అన్ని వెళ్ళి బాగా అబ్జర్వ్ అయ్యి సెటిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఏ వర్కౌట్, ఎవరైతే జిమ్ జిమ్ కానీ అన్ని చేస్తున్నారో వాళ్ళు ఇది బిఫోర్ గానీ ఆఫ్టర్ గానీ వర్కౌట్ తీసుకుంటే మంచిగా మజిల్ రిపేర్ అవుతుంది. ఈ ప్రోటీన్ అనేది ఏంటంటే, ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తామో దాని ముందుగా ఇంగ్రీడియంట్స్ అంటే మన స్టామినా పెరగడానికి అన్ని కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఇందా మనకి అందుకే వ్యాయామం చేయడానికి బాగా ఉపయోగపడుతుందని మనకి ఎవరైతే అందులో మనం చెప్పారు కదా, అదే మనకి ఇక్కడ చాట్ జీపీటీ చెప్పడం జరిగింది. అలాగే మిడ్ మార్నింగ్ అండ్ మిడ్ ఆఫ్టర్నూన్స్. సో మనం ఆ కొంత రోజు మొదలై కొంత సమయం గడిచేటప్పటికి మన మైండ్ కానీ సరిగ్గా పని చేయట్లేదు, ఆ కొంచెం ఏదో డ్రాప్ అవుతుంది ఎనర్జీ కానీ, ఇలాగ ఎవరికైతే అనిపించిందో వాళ్ళు అప్పుడు కూడా ఒక స్మాల్ అంత 5 ml 10 ml కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల మనకి మెంటల్ క్లారిటీ కూడా, ఎనర్జీ మధ్య సస్టైన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనండి. అలాగే డైజెస్టివ్ సపోర్ట్, ఎవరికైతే మనకి సరిగా అరగట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఆ, భోజనానికి ఒక అరగంట ముందు మనం తీసుకోవడం వల్ల వాళ్ళకి తీసుకున్నది మనకి బాగా అరుగుతుంది. సో ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నాను, ఇవన్నీ ఎందుకు మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుందంటే, మనం బయట తట్టి అనేది అవతరాలు చేపించేసి పంపించేయడానికి కాదండి. అది మనం వాళ్ళందరికీ ఎలాగా వాడాలి, వాళ్ళకి మధ్యలో ఏమైనా ఆ, వాడడానికి ఏమైనా ఇబ్బంది అయితే అన్నిటి నుంచి మనం ఎలా మనం చెప్పాలి, ఏది ఎలా తాగితే ఏది మనకి రిజల్ట్ వస్తుంది అన్ని చెప్పడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అన్ని క్యాపబిలిటీస్ కూడా మనకి
ఉండాలి అందరికీ. ఉండి మంచి ప్రతి ఒక్కరు కూడా మంచి న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్స్ కింద మారితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బిఫోర్ స్లీప్, సో యాంటీ ఏజింగ్ గా ఇమ్యూన్ సపోర్ట్ కావాలి, డీటాక్సిఫికేషన్ అవ్వాలి, ఎన్నాటికి కూడా మనకి గేనోడెర్మా కానీ అకాయ్ బెర్రీ కానీ ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయని చెప్పింది. ఇది మనం బెడ్ కి అదే పడుకోవడానికి ముందు మనం తీసుకుంటే బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆప్షనల్ కూడా అని చెప్పింది. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఈ ఒక మనం ఏం చేస్తాం ఇప్పుడైతే బయట ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు అనుకుంటారు మనం సరిగ్గా చెప్పకపోతే, అంటే బయట తట్టుకొని తీసుకోగానే 30 ml ఇలా తీసుకోగానే నా ఒంట్లో ఉన్నాయన్నీ కూడా వెంటనే ఇలాగ చేతితో తీసినట్టు బయటకు వెళ్ళిపోతాయి అని అనుకుంటారు. అలా కాదండి. సో కంపల్సరీగా వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగమని చెప్పాలి, బ్యాలెన్స్ డైట్ తీసుకోమని చెప్పాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే ఈ రోజు తాగడం రేపు మానేయడం, ఈ రోజు 5 గంటలు తాగడం రేపు 6 గంటలు తాగడం అలా చేయకూడదు. ఇది కూడా ఈ రోజు 5 గంటలకు తీసుకున్నాం అంటే బయట పెట్టాను, అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటలకే తీసుకోవాలి. అలా తీసుకుంటే కన్సిస్టెన్సీ బాగా పనిచేస్తుంది. అది బాడీ అలవాటు చేసుకుంటది. బాడీకి ఒక బయలాజికల్ టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ ప్రకారం మనం దాన్ని అలవాటు చేయాలి. అందుకే పూర్వకాలం నిద్ర చెడిపోయింది, పడుకున్నారు, నిద్ర నిద్ర మధ్యలో మెలకు వస్తుంది, మళ్ళీ పడుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ నిద్ర టైం ఎంతో. సో మళ్ళీ పడుకున్నాం అంటే బాడీ మళ్ళీ బయలాజికల్ టైం ప్రకారం వాళ్ళ నిద్రకి ఒక సపోజ్ 7 గంటలు ఇచ్చారంటే, సపోజ్ వాళ్ళు ఒక 5 గంటలు నిద్రపోయాక తర్వాత మెలకు వచ్చింది. సో మళ్ళీ వాళ్ళు పడుకున్నారంటే మళ్ళీ 7 గంటలు పడుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం డిస్టర్బ్ చేసినట్టే స్లీప్ ని. సో కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎప్పుడో రెస్ట్ తీసుకుని అప్పుడు రెస్ట్ పీరియడ్ చూసుకుని అప్పుడు పడుకుంటారు. పూర్వం వాళ్ళ అందరికీ తెలుసు, కానీ మనకి అలాగా తెలియట్లేదు. సో బయలాజికల్ టైమింగ్ అనేది కూడా ఉంటది. సో కాబట్టి మనం ప్రతిరోజు ఒకే టైంకి మనం తాగడం అలవాటు చేసుకోవాలి. సో అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. సో చూడండి, లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్జస్ట్మెంట్స్ కూడా చెప్పాలి. ఫోకస్ ఆన్ వెరైటీ ఆఫ్ కలర్స్. మనం ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వెరైటీ ఆఫ్ కలర్స్ ఫుడ్ తీసుకోవాలి. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు 7 రంగుల కూరగాయలు, 7 రంగుల ఫ్రూట్స్ తీసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆ రంగులలోని అత్యధికంగా ఫ్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. అలాగే లీన్ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, ప్రాసెస్ ఫుడ్ తగ్గించమని చెప్పాలి. అలా బయట ఏదైనా తినడం వాళ్ళకి అలవాటు ఉంది మనం అడిగినప్పుడు, ఇవన్నీ కూడా అడిగి అప్పుడు మనం బయట తట్టుకొని ఇవ్వాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం మార్చుకోవాలి, మన కంపెనీ ట్యాగ్ లైన్ అదే. మన బయట తట్టుకొని ఇచ్చి పంపించాక వాళ్ళు వెంటనే మళ్ళీ వేరే ఏదో చెప్పొచ్చు. అలా కాదు, మనం ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే కరెక్ట్ చేసి అప్పుడు మనం బయట తట్టు ఇచ్చామో మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే డ్రింక్ ఎనఫ్ వాటర్, హైడ్రేట్ వెల్, యాడ్ ఎలక్ట్రోలైట్స్. సపోజ్ కష్టపడి పని చేస్తున్నారు, ఏమైనా చెమట రావడం ఎక్కువ ఉంది, వాళ్ళు ఎలక్ట్రోలైట్స్ ని యాడ్ చేయమని చెప్పాలి. ఎలక్ట్రోలైట్స్ అంటే చీప్ గా మనకు దొరికితే ఏంటంటే కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ తాగమని చెప్తే కోకోనట్ వాటర్ కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. మనం అడ్వైన్ డ్రింక్స్ తాగుతున్నాం, దానివల్ల మనకి శరీరంలోకి కెమికల్స్ వస్తున్నాయి కనుక మనకి శరీరం పాడైపోతుంది. అలాగే హిమాలయన్ పింక్ సాల్ట్ దొరుకుతుంది, ఏదైతే సైంధవ లవణం దొరుకుతుందో అది కూడా కొంచెం వాటర్లో వేసుకుని తాగితే మంచిగా ఎలక్ట్రోలైట్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే హెర్బల్ టీస్ తాగమని చెప్పాలి. హెర్బల్ టీస్ అంటే మనకి కంపెనీ అద్భుతమైన హెర్బల్ టీ లాంచ్ చేయడం జరిగింది, ఇంట్రడ్యూషన్ చేయడం జరిగింది. త్వరలో మనకి లాంచ్ అవుతుంది. అద్భుతంగా ఉందని మేము టేస్ట్ చేయడం జరిగింది ఇక్కడే షణ్ముఖ ఎంటర్ప్రైజెస్ లో. అలా మనకి ఏదైనా మంచి హెర్బల్ టీ తాగమని చెప్పాలి. ఈ రకంగా మనం వాళ్ళ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేషన్ గా ఉంచుకోమని చెప్పాలి. అలాగే వాళ్ళు ఏమైనా సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, డాక్టర్ గారు ఏ సప్లిమెంట్స్ తీసుకోమన్నారు, అవన్నీ ఏమి కూడా మానేయొద్దని చెప్పాలి, అవన్నీ కూడా తీసుకోవాలి. అలాగే ప్రోబయోటిక్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, విటమిన్ D3, మెగ్నీషియం, కొలాజన్, బి విటమిన్స్ ఈ డాక్టర్ గారు వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేశారు అంటే అవి తీసుకోవాలి, అవి మానేయొద్దని చెప్పాలి. ఇది తీసుకుంటే అన్ని మానేయడం అలాగేం లేదండి. ఇది ఏంటంటే ఉదయాన్నే మన బాడీకి ఒక మంచి ఆ బూస్ట్ ఇస్తుంది, ఒక మంచి ఆరంభం అంటారు కదా, అలా మన శరీరానికి మంచి ఆరంభాన్ని ఇస్తుంది అనమాట. ఫిట్నెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయమని చెప్పాలి, వాకింగ్ చేయమని చెప్పాలి. జిమ్ అవసరం లేదండి. జిమ్ అనేది బాడీ ఫిట్నెస్ అనేది ఎవరికి సజెస్టబుల్ కాదు, ఎవరికి జిమ్ చేయమని చెప్పొద్దు. జిమ్ అనేది ఒక ట్రైనర్ అండర్ లో తీసుకోవాల్సింది. అది మనం ఎలా పడితే అలా చేయకూడదు జిమ్ అనేది. సో మనం రెగ్యులర్ గా మనకి ఏంటంటే వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. యోగా చేయొచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, ఇవన్నీ పుషప్స్,
ఆ, మామూలు చెస్ట్ హెవీ వెయిట్స్ కాకుండా మామూలు చిన్న చిన్న వెయిట్స్ తోటి స్ట్రెంత్ ఎక్సర్సైజ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. అలాగే స్లీప్ ని మనకి స్లీప్ గురించి చెప్పాలి, మంచిగా పడుకోమని చెప్పాలన్నమాట. ఆ టైం అడ్జస్ట్ చేసుకోవాలి. రాత్రి త్వరగా పడుకోమని చెప్పాలి. పడుకుంటేనే మనకి ఆ ఏదైతే డీటాక్సికేషన్ వచ్చే టైంకి మనకి మంచి స్లీప్ లో ఉండే పొజిషన్ వస్తుంది. అప్పుడే మనకి బాడీ బాగా డీటాక్సిఫై అవుతుంది. లేట్ గా పడుకుంటే వాళ్ళకి ఆ డీటాక్సికేషన్ అవ్వాల్సిన టైంలో కరెక్ట్ గా అవ్వదు అనమాట. సో త్వరగా పడుకుని ఉదయాన్నే కావాలంటే త్వరగా లేకమని చెప్పాలి. సో రాత్రి త్వరగా పడుకుని ఉదయం త్వరగా లెగాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఆరోగ్యం కావాలంటే మనం సూర్యుడితోటి స్నేహం చేయాలండి. ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది అన్నారు. అంటే మనం ఎప్పుడైతే సూర్యుడు రాకముందే మనం లేచి సూర్యుడికి ఎదురుగా ఉంటాం, మనకి అద్భుతంగా డి విటమిన్ రావడం జరుగుతుంది. ఓకేనండి. డి విటమిన్ అనేది మనకి చాలా అవసరం. అలాగే రెడ్యూస్ స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పాలి వాళ్ళకి. కుటుంబంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఏవో ప్రాబ్లమ్స్ వేధిస్తున్నాయి వాళ్ళు అప్పుడు ఖచ్చితంగా ఈ మెడిటేషన్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేసి ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయని చెప్పి వాళ్ళని కొంచెంగా కౌన్సిలింగ్ ఇచ్చి మెడిటేషన్ ఇవన్నీ చేసుకునే విధంగా మనం చేయాలి. అలాగే కన్సిస్టెన్సీకి. సో మనకి అది ఖచ్చితంగా కన్సిస్టెంట్ గా వాడిడేట్ చేయాలి. ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. ఒక 2 3 రోజులు, ఒక వారం రోజులన్నా వాళ్ళకి ఖచ్చితంగా ఉదయం ఫోన్ చేసి తాగారా లేదా అని ఏ టైం తాగుతున్నారో కనుక్కొని ఆ టైంకి వాళ్ళకి ఫోన్ చేసి ఒక వారం రోజులు అనేది మనం అలవాటు చేయగలిగితే వాళ్ళ తర్వాత నుంచి కంటిన్యూ అయిపోతారు. ఈ మాత్రం మనం చెయ్యాలండి. సో లైఫ్ స్టైల్ ఇంటిగ్రేషన్, మైండ్ఫుల్ బ్రేక్స్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పాం. సో చూడండి, ఇక్కడ మనకి డిస్క్లైమర్ ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడం జరిగింది. దిస్ ప్రీమియం వెల్నెస్ బ్లెండ్ crafted from unique combination of botanical extracts, plant stem cells, seeds, and superfoods is formulated to support overall well-being. However, it is not intended to diagnose, treat, cure, or prevent any disease. ఇది మనకి ఏంటంటే ఒక వెల్నెస్ ప్రోడక్ట్. ఇది మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం, ఎవరైతే ఆల్రెడీ ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం చెడిపోకుండా ఉంటది. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు వాళ్ళు వాడే మందులకు కానీ దేనికి కూడా ఇది సబ్స్టిట్యూట్ కాదు. వాళ్ళు వాడే మందులు వాళ్ళు వాడుతూనే ఇది తీసుకుంటే మన శరీరానికి మంచిగా పోషణ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మనకి త్వరగా కోలుకోవడానికి ఒక మంచి పోషక ఉత్పత్తి ఇది. ఓకేనండి. అలాగే స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దిస్ ప్రొడక్ట్ హ్యావ్ నాట్ బీన్ ఎవాల్యుయేటెడ్ బై ది ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎనీ అదర్ రెగ్యులేటరీ అథారిటీస్. రిజల్ట్స్ మే వేరీ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్. సో ఒకళ్ళు ఆ, చెప్పినప్పుడు నాకు వారం రోజుల్లో తగ్గిపోయింది అని చెప్తారు. ఏదో ఒక ప్రాబ్లం నాకు వారం రోజుల్లో తగ్గిందని చెప్తారు. అందుకని అవతల వాళ్ళకి కూడా వారం రోజుల్లో తగ్గాలి అనే రూల్ ఏమీ లేదండి. ఎవరి శరీర తత్వం బట్టి వాళ్ళకి రిజల్ట్స్ రావడం అని జరుగుతుంది. ఆ, ప్రతి ఇండివిజువల్ గా అందరికి కూడా వేరీ అవుతుంది. అలాగే ప్లీజ్ కన్సల్ట్ లైసెన్స్డ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ బిఫోర్ యూజింగ్ దిస్ ప్రొడక్ట్, పర్టికులర్లీ ఇఫ్ యు ఆర్ ఏ ప్రెగ్నెంట్, నర్సింగ్, హ్యావ్ ఏ డయాగ్నోస్డ్ మెడికల్ కండిషన్. అంటే ఏదైనా మీరు ఆ, వ్యాధితో కానీ లేకపోతే దేనితో కానీ సఫర్ అవుతున్నారు, లేకపోతే ప్రెగ్నెంట్, లేకపోతే పిల్లలకు పాలిస్తున్నారా, అలాంటి పొజిషన్లో మీరు మీ డాక్టర్కి ఈ ప్రోడక్ట్ చూపించండి, ఇది వాడుకోవచ్చా లేదని. వాడుకోండి అంటే మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఓకేనండి. ఎందుకంటే మీ కండిషన్ మిమ్మల్ని చూసే డాక్టర్కే తెలుస్తుంది. సో కాబట్టి మీ డాక్టర్ సజెషన్ తీసుకుని వాడండి. బై టేకింగ్ ఎనీ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్స్. వాళ్ళు ఏదైనా మెడికేషన్ చెప్తే అది వాడుతూ కూడా ఇది వాడాలి. ఇది ఒకటే వాడేసి అవన్నీ చేయకూడదు. మనం తీసుకున్నప్పుడు ఇది ఇది మనం వాడినప్పుడు ఎవరికైనా ఇందాక చెప్పినట్టు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల కడుపులో కొంచెం అనీజీ అవ్వడం, లేకపోతే మోషన్ అవ్వడం, లేకపోతే చిన్నగా అప్పుడప్పుడు ఇచ్చింగ్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి డీటాక్సిఫికేషన్ లో భాగం అండి. ఆ ఈ బాగా ప్రొలాంగ్ గా అవుతాయి అప్పుడు మనం ప్రోడక్ట్ ని డిస్కంటిన్యూ చేసుకోవచ్చు. ఆ, ఓకేనండి. బై పర్చేసింగ్ యూజింగ్ ప్రోడక్ట్. సో మీరు ఈ ప్రోడక్ట్ మీరు కొనుక్కొని వాడుతున్నారు అంటే ఇవన్నీ కూడా మీరు తెలుసుకునే కొనుక్కుని మీరు వాడుతున్నారని అర్థం అండి. సో మనకి మందు పని చేయాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు చెప్పాం కదా, మనం ఏదైతే మెడికేషన్ వాడుతున్నామో డాక్టర్ డిసిజన్ మందు రాశారో అది మనకు పని చేయాలంటే మనం మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే మంచి ఆహారం తీసుకున్న వారికి మందే పని లేదు. ఇది ఎప్పుడైతే మనం అలా రెగ్యులర్ గా
హెల్తీ లైఫ్ స్టైల్ మనం వాడుతున్నాము, ఇలా మంచి ఏదైతే న్యూట్రిషనల్ సప్లిమెంట్ తీసుకున్నామో మనకి ఇంకా ఆ తర్వాత మనకి మందుతో పని ఉండదు. అది మనం ఎప్పుడు మనకి ఆహారమే ఔషధం, మనం తీసుకునే ఆహారమే ఔషధం గా పనిచేస్తుంది. ఇది మన భారతీయ సంస్కృతి అండి. మనం ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి మన ఆహారమే ఔషధంగా తీసుకుంటున్నాం. కానీ ఈ పాశ్చాత్య దూరంలో పడిపోయి ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది చెడిపోవడం జరుగుతుంది. సో ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ చూడండి, సరైన ఆహారం తీసుకుంటే మనకి శారీరక ఆరోగ్యం వస్తుంది బాగా. అలాగే మనం మెడిటేషన్ అని చెప్పాం కదా, అది సరైన ధ్యానం చేస్తే మానసిక ఆరోగ్యం వస్తుంది. అలాగే సరైన మాటలు సరైన చేతలు ఎప్పుడైతే ఉన్నాయో దాన్ని మనకి సోషల్ గా అంటే బయట సామాజికంగా మనం అందరినీ యాక్సెప్ట్ చేస్తారు, మనం చెప్పింది వింటారు, అది సామాజిక ఆరోగ్యం. అలాగే ఏకత్వ భావన అంటే ఆ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమే. అంటే మనకి వన్నెస్ అంటారు దీన్ని. ఇది ఆధ్యాత్మిక ఆరోగ్యం. దీన్ని కొంచెం నాకు తెలిసినట్టు చెప్తాను. సపోజ్ నేను ఉన్నానంటే, నాకు ఈ శరీరం ఉందంటే నేను ఈ శరీరం అంతా ఫీల్ అవుతాను. అలాగే మనం కార్ నడుపుతున్నాం అంటే మనం కార్ అంతా ఫీల్ అవుతాం. అంటే కార్ ముందు భాగం ఎవరైనా టచ్ చేశారు, ఏదైనా తగిలిందంటే మనం వెంటనే తెలుస్తుంది. అంటే మన కాన్షియస్నెస్ అంతవరకు కార్ అంతా విస్తరించి ఉందన్నమాట, అప్పుడే మనకు తెలుస్తుంది. అలాగే మనం యూనివర్స్ లో బతుకుతున్నాం కాబట్టి మన కాన్షియస్నెస్ అంతా మన యూనివర్స్ అంతా ఉండాలి, అప్పుడే వన్నెస్ ఉండాలి. అంటే ప్రతి ఒక్కరిలో కూడా అదే కాన్షియస్నెస్ ఉందని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మిక ఆరోగ్యం అనమాట. సో సమగ్రమైన ఆరోగ్య విధానం ద్వారా ఒక సమగ్రమైన ఆరోగ్య స్థితిని పొందొచ్చు. సో మనం ఫస్ట్ ఏదైతే డబ్ల్యూహెచ్ఓ మనకి డెఫినేషన్ ఇచ్చిందో మనం ఇవన్నీ ఎప్పుడైతే పాటించామో మనం ఆ స్థితిని పొందొచ్చు. ఇలాంటి స్థితిని పొందాలని ఈ రెవల్యూషనరీ కంపెనీ ఆశిస్తుందండి. దానికోసమే ఈ సెషన్ చెప్పాము. అందులో భాగంగా పైటో అనేది మనకి మంచి ఒక పోషకాహార ఉత్పత్తి. దీనివల్ల మనం ఆరోగ్యాన్ని చాలా బాగా ఆ, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఉదయాన్నే లెగ్గానే మనం తాగడం వల్ల మంచి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. దానివల్ల మనకి మంచిగా డే స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కిరణ్ గారికి అలాగే సంజయ్ శేఖర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఒకసారి క్లాప్స్ ఇచ్చే ఛాన్స్ తీసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఒక పీడిఎఫ్ మనకి చాలా చాలా వండర్ఫుల్ మ్యాటర్ అయితే వచ్చింది ఈరోజు. అందరూ కూడా ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో ఒకసారి ఈ యొక్క హానెస్ట్ గా మీరు మెసేజ్ రూపంలో చాట్ బాక్స్ లో చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ 10 అవుతుంది కాబట్టి మనం ఫాస్ట్ గా క్లోజ్ చేసే ఛాన్స్ తీసుకుందాం. ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీ అందరికీ ఒక మంచి వాల్యుబుల్ సబ్జెక్ట్ అయితే ఇచ్చిన గ్రేట్ లీడర్ సత్యప్రసాద్ గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎంటైర్ మన రెవల్యూషన్ టీం తరపు నుంచి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. ఆ, ఇవి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో ఫ్రెండ్స్, ఇది ఆ మనం ఒక స్టెప్ ఎక్స్ట్రా వేయడానికి మనకి యూస్ఫుల్ అయ్యే ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. దీన్ని యూజ్ చేసి మనం టీమ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రొడక్ట్ ని ఎలా మూవ్మెంట్ చేసుకోవాలి, ఎన్ని వాల్యూస్ ఉన్న ప్రొడక్ట్ ని అని మనం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.